చిత్తూరు అర్బన్ హెల్త్ సెంటర్ చౌటపల్లి పరిధిలోని పెద్ద హర్షన్వాడ సచివాలయం పిహెచ్వాడ ఏరియాలోని చిత్తూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి మేడం మరియు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అనిల్ కుమార్ గారు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేయడం జరిగింది. డిఎంఎన్హెచ్ఓ మేడం గారు ప్రజలను మా ఏఎన్ఎం మరియు ఆశా కార్యకర్త ఇంటింటికి వచ్చి మీకేమైనా చెబుతున్నారా అని ప్రశ్నించారు. ప్రజలను అడిగి తెలుసుకుని ఇంటింటి సర్వే నిర్వహించి లార్వాలను గుర్తించి వాటిని తొలగించలేని చోట అబేడ్తో పిచికారీ చేయించడం జరిగింది. తర్వాత ప్రజలతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి శుక్రవారం డ్రైడే పాటించాలని, మనం వాడే నీటి తోటలు, డ్రమ్లు, బిందెలు మొదలైనవి శుభ్రపరచుకొని నీళ్లు నింపుకొని దోమలు నేరుగా నీటిపై వాలకుండా మూతలు లేదా పల్చటి గుడ్డ చుట్టుకోవాలని, పనికిరాని పగిలిన కుండ పెంకులు, పాత టైర్లు, టెంకాయ చెప్పులు, ప్లాస్టిక్ వస్తువులు మొదలైనవి దూరంగా వేసుకోవాలని, సాయంత్రం వేళలో ఇల్లు కిటికీలు తలుపులు వేసుకోవాలని, దోమతెరలు వాడుకోవాలని, వేపాకు పొగ వేసుకోవాలని, అలా చేసేటప్పుడు డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, బోధకాలు రాకుండా, జ్వరాలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీ రామచంద్రారెడ్డి, అర్బన్ సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, సిఓ గోపి, ఎన్ఎం రమాదేవి మరియు ఆశా కార్యకర్త వసంత పాల్గొన్నారు. నీళ్ళు ఎప్పుడో పెడుతుంది అంటే తెలుసమ్మా పడతాయి, పిల్లలు వస్తాయి, అందుకు మొత్తంగా కవర్ చేసి డెంగీ దోమలు వాటిలోనే గుడ్డు పెడతాయి. డెంగీ దోమలు వచ్చి పువ్వులు కుట్టాయంటే జ్వరం వచ్చేస్తుంది. సీరియస్ తెలుసు కదా, పిల్లలకి ఎప్పుడైనా జ్వరం వచ్చింది దోమ తెల్ల వేసుకుంటారా? లేదు మేడం, దోమలు అంతా ఏం లేదు. బాబులా ఆల్ అవుట్ పెట్టేస్తాము. ఆల్ అవుట్ పెట్టి కూడా రాత్రి అంతా ఉండకూడదు. లేదు, ఆఫ్ చేసేస్తాం కొంతసేపే. అసలు ఆఫ్ చేయాలి. అదేదో శుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడే పట్టినట్టున్నారు. నీళ్ళు వస్తున్నాయమ్మా? నీళ్ళు వస్తున్నాయా? కడిగేసి జ్వరాలు ఉన్నాయమ్మా?